హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మేము షామీర్పేట దగ్గర ఉన్న రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. లోపల గుడి అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే మా ఇంటి నుంచి ఓన్లీ 20 మినిట్స్లోనే. మేమైతే మురహార్పల్లిలో ఉంటాము. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది. ఇదైతే ఎంట్రన్స్. చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు, అన్ని చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, గార్డెన్ కూడా ఉంది. పిల్లలకి ఆడుకోవడానికి ఉంది, అంతా ఉంది. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్, రండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రసాదం కూడా ఇస్తారు, పులిహోర. ఫ్రెండ్స్, పైన దర్శనం చేసుకొచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి, అక్కడ దిగి కొంచెం కిందికి వస్తే ఆంజనేయ స్వామి ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇందాకనేమో అక్కడ వెళ్ళే దారి, ఇదేమో ఎగ్జిట్. ఇక్కడైతే కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రత్నాలయం కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో టెంపుల్, చాలా బాగుంటుంది. బయట కూడా చెట్లు, అదంతా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ టెంపుల్లో గోశాల కూడా ఉంది. ఇంకా గోమాతలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ గోశాల. అస్సలు ఈ టెంపుల్కి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మేము అప్పుడప్పుడు సాటర్డే వస్తూ ఉంటాము ఈ టెంపుల్కి. మా వారు, మా పిల్లలు, నేను అందరము. ఇక్కడంతా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చెట్లు, పూల చెట్లు, అన్ని చెట్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇక్కడైతే. అసలు పిల్లలైతే ఈ టెంపుల్కి వస్తే, మా పిల్లలు ఇక్కడ టాటాయిస్ ఉంటాయి, ఆ టాటాయిసే ఫస్ట్ చూద్దామంటారు. తర్వాత ఆడుకోవడానికి ఉంది కదా పార్క్ లాగా, అక్కడికి వెళ్దామంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇక్కడ. చూడండి అసలు ఎంత బాగుంది కదా. టాటాయిస్ కూడా ఉంటాయి ఇందులో, వాటర్లో. చూద్దాం రండి. టాటాయిస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాటాయిస్ ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఉంటాయి ఇక్కడ టాటాయిస్. చూడండి టాటాయిస్ కూడా ఉంటాయి.
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈవినింగ్ టైంలో వాటర్ వస్తాయి, చాలా బాగుంటాయి. వాటర్ వస్తూ ఉంటాయి కదా, చాలామంది చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది డే టైంలో కదా, మార్నింగ్ టైంలో కదా వాటర్ లేవు. ఈవినింగ్ టైంలో అయితే వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ. చూడండి చాలామంది అక్కడ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగుంటుందో. పిల్లలు ఆడుకోవడానికి అసలు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంటుంది. Bye bye friends, subscribe to my channel.